చేరావేగా ఆ యొక్క పంచమి పాండవులు అనగా వీరేనంట. పాండురాజుకు పుట్టిన వారు పంచమి పాండవులు వీరు 5 మంది. ఈ సభకు ఎంతో కేలి విలాసం ఉంది. ఈ సభకు వస్తున్నాం కదా అని అంటున్నారు. అందుకడ గంప కదయా, అందుకే నీకు దెబ్బలు తినే బుద్ధి పోతా పండాడు. ఇంకా ఏ విధంగా వస్తున్నా నీటి అనగా ఆ యొక్క పాండవులు ఎంతో కేలి విలాసంతో ఈ సభకు ఎంతో చల్లదనంతో ఈ యొక్క ఆటక మనపైతో వస్తున్నామని చెప్తున్నారు. ఇంకా ఏ విధంగా వస్తున్నారు? ఏమన్నారు? ఆ యొక్క వేములపల్లి సౌరి, ఆ యొక్క వేములపల్లి అనగా ఈ యొక్క వస్త్రాభరణ నాటకం కథ రచయిత ఉంటున్నాడు చూడు. వేములపల్లి సౌరి ఆ యొక్క ప్రేమ పూర్ణమ ఆ యొక్క సోమకేశుని గాని వీళ్ళ మధ్యలో తెలుసుకొని, అదే కాకుండా వీళ్ళ బావగారు వింటున్నారు చూడు గోపాలకృష్ణుడు, ఆ యొక్క గోపాలకృష్ణుడు గాని మొదలు తెలుసుకొని ఈ సభకు నేను వస్తున్నాను కదా అని అంటున్నారు. అయ్యా
ఎవరు ఎంతో నెమ్మదిగా వచ్చిపోయేవారు దాగురులో గాని వారిని వీరిని పలకరిస్తూ ఎంతో నిదానముతో ఆ యొక్క మాటలే తేటలుగా ఎంతో గౌరవంతో ఈ సభకు నేను ఎంతో కేలి విలాసంతో వస్తున్నాను కదా అలా అంటున్నారు. ఇంకా అలాగా వచ్చేవారు ఎవరు కూడా ప్రెసిడెంట్ అయినా మహారాజు వచ్చాడయ్యా. కానీ సుబ్బరాపిచ్చి అట్టి మన ఇంత ద్వారం వచ్చి మంచి గంగైన ముట్టకుండా లిక్కు మాట పారేసి వెళ్తున్నాడు అన్నయ్య. పలకలా లేదు కానీ మన పెద్ద తండ్రి గారు కొత్తగా నూతన తెలుసుకున్నారంట. అవును, ఆ గృహమునకు మన రమ్మని లిఖిత పంపించాడు. మీరు బయలుదేరండి పద. ఏమి రండి. అసలు మీ యొక్క సమస్య ఏమన్నయ్యా? నా పెద్ద తండ్రి మాట మెరాడకూడదని అట్లనా? అవును. పోవడం తగదన్నా చోటికి పోవడం తగదన్నా
మాట్లాడయ్యా అచ్చోటి పోరాదన్నయ్యా. నా మాట కాస్త ఆలోచిస్తున్నాను. కానీ బాల్యములో ఆహా మనకు పెట్టిన కష్ట నష్టములన్నీ భరించి ఈనాడు దినమున అచ్చోటి పోవాలంటున్నాను. సానా తగునా నీకు కత్తి దూరం పెట్టుకో సానా. కానీ వాళ్ళు మోసగొట్టుకుంటే వాళ్ళతోనే ఉంటున్నారు. అయినా కానీ పాలనలో చేసినాడు అన్నారు కదా, ఏమేమి చేసినాడు చెప్పు సానా. ముందు కానీ బాల్యములో వనభోజనం పిలిపించి అట్టి దుష్టుడైన దుర్యోధనుడు మన తినే అన్నంలో విషయం పెట్టున్నాడు. సానా నువ్వు గస్ తీసుకో సానా. విషయం పెట్టున్నాడు. అట్టి మన బావగారైన శ్రీకృష్ణ పరమాత్మ ఆ యొక్క భోంచేసి మరణించినట్టు పిల్లి అవతారం ఎత్తి భోంచేసి మరణించినట్టు మనకు ఒక మాయ కల్పించున్నాడు. ఆనాడు దినమున ఆ యొక్క అన్నం భోంచేసిన ఈ రోజైనా ఎక్కడికి వెళ్ళేది తమ్ముడా ఇంకోటి చేసినా ఇంటికి చేసిన కార్యం తీరాలి. ఇంకోటి చేసినా అట్టి పరుగు పందెం బాల్యమని పరుగు పందెం ఆడతాం. గంగమ్మడుగులో ఎవరు ఆ దుష్టుడైన దుర్యోధనుడు. కానీ మనం 5 మంది వారు 9 పరుగు పందెం ఆడతాం. పాడినప్పుడు పంచమీ పాండవారు పోయి దుంకుతారు. మన పరిగెత్తినట్టు పరిగెత్తి నిలిచిపోవాలి అని పన్నాగ పడి మన పోయి దుంకుతారు. అట్టి కానీ మనకు బాగా ఎరంగి తుమ్మిగా తాను ఎత్తి అట్టి తన యొక్క రెక్కను పరిచి ఉక్కుసులు నిలబడి మన కాపాడి అక్కడ తెచ్చిన వాడు మన బావగారు. ఆయన అచ్చోట మరణించుకున్నాడు. ఈ రోజు మనం వెళ్ళేది సరే. ఆ రోజు దినమున అట్టి గంగమ్మడు వందు వాళ్ళు చేసిన పన్నాగలు ఎట్టు చూస్తున్నారు చేసిన అట్టి మరణం పాండవులు మనం 105 మంది పెరుగుతున్నాం. ఎక్కడికి గంగమ్మడు దుంపుదామంది. బాల్యము బాల్యం అంటే మనకి ఏమి తెలుసు? పోయి మనం దుంపుతాము. అంత ముందు యోచన చేసిన వాడు చెక్కిన మాకు ఇని అట్టి మన దుర్యోధన ఏం చేస్తున్నాడు? సరేనా అని నీటి ఉన్నాడు. మనం పరిగెత్తున్నాడు. వీళ్ళు వెనక్కి చూసి అయ్యో బాగా సంతోషం పండుగను మరుస్తున్నారు.
అయినను ఆ, ఇన్ని తెలిసిన మనకు శ్రీకృష్ణ పరమాత్ముడు మన బావగారు అవును. మనకు అండగా ఉండాడు, మన కాపాడుతూ వచ్చాడు. ఎట్లా వచ్చాడంటే అవతారం ఎన్నో అవతారాలు ఎత్తున్నాడు మన బావగారు. ఆహా. ఈనాడు దినమునికి తుమ్మిగా అవతారం ఎత్తున్నాడు. ఎత్తి ఆ, అట్టి ఉక్కు సుందరి మీద తన యొక్క రెక్కలు పరిపి ఆహా. అయ్యో పాండవులు భార్యను మరణిస్తున్నారే, మరణిస్తారు. ఈనాడు దినమున వాళ్ళు వచ్చిన ఎవరికి మనం రోడ్డు తీసుకోవాలి. ఆ రోజు కాచి కాపాడిన వాడు మన బావగారు. కానీ పోయి నేను నివాసం చేయండి మన సెలవిచ్చాం. కానీ మనం 5గురు అక్కడ ఏం చేస్తున్నారు తెలిసిన కోడ నిర్మించున్నారు. ఇట్లా నల్ల మందు పెట్లుప్పు బిరంగుడు కూడినటువంటి అట్టి గోడ ఒక మందిరం ఒకటి నిర్మించున్నారు. కానీ మనం పోయి అక్కడ నివాసం ఉంటున్నాం. పాండి వేలు తీసుకున్న వేళ ఇట్టి దుర్మార్గుడైన దుర్యోధనుడు పన్నాకు ఏం చేశాడు తెలిసిన అట్టి లాక్షాగ్రహం మీకు విప్పు పెట్టుకున్నాడు. అవును. కానీ అంతకు ముందు మన బావగారైన శ్రీకృష్ణుడు ఏనుగు ఏ విధంగా అయితే భూమిలో కలుగు లోపల దాక్కుంటే ఎంత వేడైనా తట్టుకోవద్దంట అని ఒక ఆలోచన చెప్పుకున్నాడు. అన్ని రెడీ చేసి తల్లి కుంతీదేవిని ఒక చేతిలో నేను నలుగురిని ఒక అన్నదమ్మని ఒక చేతిలో మోసుకొని పోయి అతి బ్రాహ్మణాచారంలో చేసిన వాడు నేను. ఇన్ని తప్పులు చేసి వాడు రాజ్యం ఏడుతున్నాడు. కానీ మన చోటు పోవాలంటున్నాం అన్నయ్య. ఆ రోజు రాజ్యాగ్రహంలో మరణించి ఉంటే ఎక్కడెక్కన్నా వెళ్ళేది వాళ్ళ పన్నకుంటూ వాళ్ళనే ఉంటే పోతాయి అన్నయ్య. మన దగ్గర రాదు. చూస్తున్నావా లేదా? కానీ ఇంతవరకు పాండుపుత్రుడు పంచమి పాండవేరైన ధర్మరాజు మాట యానాడు మాట తప్పని వాళ్ళు పలుకు పంపని వాళ్ళని పేరు ప్రఖ్యాతులు కాంచి ఉన్నాం. అవును. ఈనాడు దినం నువ్వు పోవాలన్నా నేను కాదన్నా మనకు అప్పగెత్తి వస్తున్నది. కానీ మీ మాటే నాకు సులభం. అలాగే